రైతుకు పంటలు పండించడం ఒక ఎత్తైతే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. ప్రతి పంటనే తీసుకుంటే పంట పూర్తయ్యాక దాదాపుగా ఎకరాకు 25 క్వింటాలు వ్యర్థాలను రైతులు తగలబెట్టేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువనిచ్చే అనేక పోషకాలు వృధాగా పోతున్నాయి. అలా అని మోళ్లను భూమిలో కలియదున్నితే అవి పూర్తిగా చివకటానికి చాలా కాలమే పడుతుంది. అలా కాకుండా అధునాతన యంత్రాల సహాయంతో వ్యవసాయ వ్యర్థాలను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా భూమిలో కలియబెట్టే అవకాశం ఉంది. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. సాధారణ పరిస్థితుల్లో పత్తి పంట ఏరిన తర్వాత మనకు సాధారణంగా తగలబెట్టడం అనేది రైతులకు అలవాటు. అయితే ఒక ఎకరా పత్తి ఏరిన తర్వాత మనకు 20 నుంచి 30 క్వింటాల వరకు పత్తి కట్టె, మొదళ్ళు, వేర్లు ఇవన్నీ కూడా భూమిలో మిగిలిపోతూ ఉంటాయి. సో ఈ 20 నుంచి 30 క్వింటాల పత్తి కట్టెను సాధారణంగా రైతులు తగలబెడుతూ ఉంటారు. సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల మనకి వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతోపాటు భూ ఉపరితలంలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవటం, నేలలో ఉండే తేమ ఆవిరి కావటం, దాంతోపాటు నేలలో ఉండే సేంద్రియ పదార్థం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా భూమి కాలుష్యానికి ప్రధానమైన కారణాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ పత్తి ఏరిన తర్వాత మిగిలిపోయిన కట్టెను తగలబెట్టకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఈ కాటన్ ష్రెడ్డర్ అనే పరికరం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పరికరం ద్వారా ముఖ్యంగా 1 ఎకరా పొలంలో 1 గంటలో ఈ పత్తి కట్టినంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత దీన్ని గుంటక ద్వారా లేదా రెక్కల నాగలి లేదా దంతె నాగలి ద్వారా లోతు దుక్కి చేసి తర్వాత రోటోవేటర్ కొట్టడం ద్వారా ఈ విధంగా ముక్కలు ముక్కలైన ఈ పత్తి కట్టెనన్నీ కూడా భూమిలో కలియ దున్నుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భూమిలో కలియ దున్నిన తర్వాత మనకు ముఖ్యంగా ఈ పత్తి కట్టెని మురిగిపోయేటట్టు చేయడానికి మనకి ఏదైతే ఈ జీవ శిలీంద్ర నాశనలు, ట్రైకోడర్మా కానీ, అంటే తొందరగా కుళ్ళిపోయే సూక్ష్మజీవులు కానీ, లేదంటే వేస్ట్ కంపోజర్ లాంటి ఈ యొక్క సూక్ష్మజీవుల కల్చర్ల ద్వారా ముక్కలు ముక్కలుగా చేయబడిన పత్తి కట్టెను అనేది మనకు భూమిలో కుళ్ళేటట్టు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ముక్కలు ముక్కలుగా చేసిన పత్తి కట్టెను మనం వర్మి కంపోస్ట్ తయారు చేయడం ద్వారా కూడా ఈ సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ముక్కలైన పత్తి కట్టెను మనం యొక్క తొట్టలోకి తీసుకొని మనం వానపాములు వదిలి మనం ఒక 60 రోజుల్లో ఈ పత్తి కట్టె నుంచి మనము వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు వానపాముల ద్వారా. సో ఈ విధంగా తయారు చేయబడిన పత్తి కట్టె నుంచి తయారు చేయబడిన వర్మి కంపోస్ట్లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. ఇంకొకటి ఈ భూమిలో ఉండే రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనము ఈ పత్తి పెంచడానికి అంటే ఒక కింటా పత్తి పెంచడానికి మనకు సాధారణంగా 4 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 3 కిలోల పొటాషియం వరకు అవసరం అవుతుంది. సో ఈ విధంగా ఉపయోగపడిన రసాయన ఎరువులు అన్నీ కూడా మనం తగలబెట్టడం వల్ల వాతావరణాలు కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఇవన్నీ కూడా మనము భూమిలో కలిగి ఉండటం వల్ల మనం ఏదైతే రసాయన ఎరువులు ఉపయోగించి మనము పత్తిని పెంచుతామో ఆ రసాయన ఎరువులు అన్నీ కూడా మళ్ళీ భూమిలోకి చేరటం వల్ల మనకి ఈ రసాయన ఎరువుల యొక్క నష్టం అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు తర్వాత వేసుకునే పంటకు 20% వరకు కూడా రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం సేంద్రియ పదార్థాన్ని భూమిలో కలిగి ఉండటం వల్ల నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకి వివిధ రకాలైన పోషకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనకు నేల యొక్క పోషక స్థాయిని పెంచుకోవచ్చు. దాంతోపాటు భౌతిక లక్షణాలు పెంచుకోవడం ద్వారా తర్వాత వేసుకునే పంటకు రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకొని మన యొక్క దిగుబడిని కూడా అధికంగా పెంచుకునే అవకాశం ఉంటుంది.